ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఈ జంట పేరు వింటే సోషల్ మీడియాలో వ్యూవర్షిప్ కి లిమిటే లేదు. ఇంకా వైరల్ కావాలి అంటే వీళ్ళ ఇద్దరు పేర్లు ఉపయోగిస్తే చాలు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా మారుమోగుతుంది. విడిపోయినా కలిసున్నా వీళ్ళ వీడియోలకు మాత్రం కనిపిస్తే చాలు వీళ్ళకి ఏమంటూ ఫ్యాన్ బేస్ ఉందంటే అది అంతా ఇంత కాదు. ఇంకా ఒకరి లైఫ్ ఒకరు చూసుకున్నప్పటికీ కూడా వారిలో ముందుగా అడిగేసింది నాగ చైతన్యనే. ఇంకా నాగ చైతన్య ముందుకి అడిగేసి ఒక ప్రేమ వివాహం చేసుకున్నారు, అదందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మందికి ప్రేమ వివాహం అనగానే నాగ చైతన్య సమంతాల మధ్యలో శోభిత వచ్చింది అని చెప్పి చాలా మంది అన్నారు. నిజానికి శోభిత నాగ చైతన్య ప్రేమ వివాహం అనేది ఇప్పటి నుంచి కాదట, ఎప్పటి నుంచో మొదలైంది. కానీ సమంత నాగ చైతన్య మధ్యలోకి శోభిత రాలేదు. అయితే వీళ్ళ ఇద్దరి ప్రేమ వివాహం ఇంకా సోషల్ మీడియాలోనే స్టార్ట్ అవుతుంది అని నాగ చైతన్య ఎప్పుడూ అనుకోలేదట. అయితే నాగ చైతన్య షోయూ గురించి ఒక వీడియో అంటే రెసిపీ వీడియో ఆయన పోస్ట్ చేశారట. దాంట్లో శోభిత కామెంట్ చేసిందట. ఇక ఆ కామెంట్ నుంచి వీరి ఇద్దరి పరిచయం స్టార్ట్ అయ్యింది, చాటింగ్ మొదలైంది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ కూడా మొదలైపోయిందట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రేమ ఇంకా తండేల్లో ఇంకొంచెం గొడవలకి స్టార్ట్ చేసిందట. తండేల్ మూవీలో మనకి బుజ్జి తల్లి అని వినిపిస్తుంది కదా, ఆ బుజ్జి తల్లి పేరు ఎవరిదో కాదు, శోభిత అని నాగ చైతన్య ఇంట్లో సరదాగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడట. ఇంకా అదే సినిమాలో బుజ్జి తల్లి అనే పేరు డైరెక్టర్ని అడిగి నాగ చైతన్యనే పెట్టించాడు అని శోభిత కొంచెం గట్టిగానే అలిగిందట. ఇంకా అదే కాకుండా ఆ సినిమాలో బుజ్జి తల్లి అనే సాంగ్ ఉంది కదా, ఆ బుజ్జి తల్లి సాంగ్ కూడా ఈమెకి నచ్చలేదట. శోభితకి నచ్చకపోయేసరికి కొన్నాళ్ళు మాట్లాడకుండా మానేసిందట. దానికి కూడా నాగ చైతన్య భలే సరదాగా నవ్వుకుంటూ చెప్పాడు. ఈ ముచ్చట్లన్నీ ఎందులో చెప్పాడో అనేదే కదా మీ డౌట్. అదేనండి, మన జగపతి బాబు జయము నిశ్చయమురా అనే షోలో ఇంకా నాగ చైతన్య క్యూట్ ఆన్సర్స్తో ఇన్నోసెంట్గా చాలా ఆన్సర్స్ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా నువ్వు ఎవరికి దొరకవు, నువ్వు చాలా ముదురువి అనే దానికి కూడా నాగ చైతన్య నవ్వుతూ ఆన్సర్లు అయితే ఇచ్చాడనమాట. ఇంతేకాకుండా ఇంకా షో ఎండింగ్లో జగపతి బాబు ర్యాపిడ్ ఫైర్ అయితే నిర్వహించారు. ర్యాపిడ్ ఫైర్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ నువ్వు ఎవరిని విడిచి ఉండలేవు అన్న క్వశ్చన్ అడగగానే నాగ చైతన్య టక్కున ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఇప్పుడున్న లైఫ్ చాలా బాగుంది, నా వైఫ్ని మాత్రం నేను విడిచి ఉండలేను. గతంలో జరిగింది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న నా వివాహ సంబంధం అయితే చాలా మంచిగా సాగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న లైఫ్ని నేను వదులుకోవాలనుకోవట్లేదు, వేరే లైఫ్కి స్వైప్ అవ్వాలి అని కూడా నేను అనుకోవట్లేదు అంటూ ఆయన ఆన్సర్లు ఇచ్చాడనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న లైఫ్ని వదులుకోవాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు, శోభిత ఇప్పుడే ఈ లైఫ్కి సరిపోతుంది అనుకుంటూ ఆన్సర్లు ఇచ్చాడు నాగ చైతన్య. అంతేకాకుండా ఇంకా నాగ చైతన్య సమంతాల విషయం అనగానే ఇంతటితో చెక్ పెట్టేస్తారా, ఇంకా వీడియోలు రూపంలో ఇంకా ఏమైనా వైరల్ వీడియోస్ చేస్తారా అనేది మాత్రం ఆగంది. ఇంకా ఇదే కాకుండా ఎవరి లైఫ్ వాళ్ళు అనుకుంటూ నాగ చైతన్య అడుగు ముందేసినప్పటికీ కూడా శోభిత దులిపాల వీళ్ళు ఇద్దరు కూడా మంచి అన్యోన్య దంపతులుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రేమలో మనకి గొడవలు లేకుంటే అక్కడ ప్రేమనే ఉండదు అని క్లియర్ కట్గా మనకి నాగ చైతన్య కూడా చెప్పారు. మీరు కూడా ప్రేమలో ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.